నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 20వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 23 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 23 నిమిషములకు. ఈ రోజు తిది షష్ఠి రాత్రి 2 గంటల 44 నిమిషముల వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము అనురాధ రాత్రి 11 గంటల 23 నిమిషముల నుండి తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 23 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10 గంటల 23 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 11 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3 గంటల 11 నిమిషముల నుంచి 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 53 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 6 గంటల 23 నిమిషముల నుండి ఉదయం 7 గంటల 53 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 47 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 35 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 44 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము 11 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి మానసిక ఆందోళనతో పాటు ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశము, ఆకస్మిక ప్రమాదాలతో పాటు ప్రయాణ సూచనలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది ఉద్యోగస్తులకు నిలకడ లేక సంస్థలు మారే అవకాశం కనబడుతోంది. కొంతమంది విందు వినోదాల్లో పాల్గొనే అవకాశంతో పాటు కొంతమంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి అంటే సక్సెస్ కాని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు ఉద్యోగాలు మారడము, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది అనువైన సమయము. వాణిజ్య వర్తక వ్యాపార రంగంలో ఉన్న వారికి విస్తరణకు కూడా ఇది చక్కని సమయము. అనారోగ్య సూచనలతో పాటు స్త్రీలకు ఒకంత మాట పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకుంటూ తీపి పదార్థాన్ని అక్కడ నివేదన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి మకర రాశి. మీకు చేసే పనుల వల్ల మీరు ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ రోజు అనుకూలత కనిపించట్లేదు. దీనితో పాటుగా మనస్సు సంతోషం లేని పరిస్థితి. రాజకీయ రంగంలో ఉన్న వారికి, కాంట్రాక్టుదారులకు ఈ రోజు అనుకూలంగా ఉండబోతోంది. సినీ పరిశ్రమల వారికి కూడా ఈ రోజు యోగమైన కాలము. సంఘంలో కొంతమందికి గౌరవ మర్యాదలు దక్కుతాయి. కొంతమందికి ఇంక్రిమెంట్లు, బోనస్లు వచ్చి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఇది అనుకూలమైన కాలము. విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే స్త్రీలకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మొత్తంగా మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోండి, అభిషేకాలు చేయించుకోండి. తదుపరి రాశి కుంభరాశి. మనస్సులో భయం ఉంటుంది. ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది. దీనితో పాటు శత్రువులు పెరిగి వృధా ఖర్చులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. తరువాత ఉదరానికి సంబంధించి అంటే కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్యం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని చేసినా వృధా ప్రయాస కలిసి వచ్చింది కాదు. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ ఈ సమయం మంచిది కాదు. వ్యవసాయదారులకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఏ ప్రయత్నాలు చేయకండి. జాయింట్ వ్యాపారస్తులు మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి సంతానం గురించిన మనస్తాపము, ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ కుంకుమ పూజ కనుక చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి శిరోబాధలు కలుగుతాయి. స్త్రీల వలన ధన వ్యయం కలిగే అవకాశంతో పాటు వ్యాపార మూలకంగా ధన నష్టం అయ్యే అవకాశము, చిక్కుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఈ రోజు ఎటువంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేసుకోండి. వృధా కాలక్షేపం చేయవలసి వస్తుంది. అనవసరమైన ధన వ్యయం కలిగే అవకాశం ఉంది. దీంతో పాటు శత్రువుల వలన భయము, అధికారము చేజారిపోయే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు
అధికంగా చేయవలసిన పరిస్థితితో పాటు ధన వ్యయము, అలసట, త్రిప్పట కలుగుతుంది. కొంతమందికి అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు ఏ విషయంలో ప్రయత్నం చేసినా ఈరోజు కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏ ప్రయత్నాన్ని ఈ రోజైతే మొదలు పెట్టకండి. స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పదగినది, మీకు కుటుంబంలో చిక్కులు వస్తాయి, జాగ్రత్తలు పాటించుకోండి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మొత్తంగా ఈ రాశిలో ఉండే ఈ రోజులో ఈ 12 రాశుల వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.